వెల్కమ్ టు కైటీవీ మీడియా. తెలంగాణ రాజకీయాల్లో గత కొద్ది నెలలుగా ప్రకంపనలు పుట్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై రేవంత్ సర్కార్ మరో స్టెప్ ముందుకేసింది. కల్వకుంట్ల బ్యాచ్ పై స్పెషల్ ఫోకస్ చేస్తున్నాడు సీఎం రేవంత్. ఈ నేపథ్యంలోనే రేవంత్ ఆర్డర్ మేరకు తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను కొద్ది రోజులుగా సిట్ టీం స్పీడప్ చేసింది. ఇదే కేసులో 1-2 రోజుల వ్యవధిలోనే మాజీ మంత్రి హరీష్ రావుని, బారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కూడా 7-8 గంటల పాటు సిట్ అధికారులు ప్రశ్నించారు. ఆ తర్వాత సిట్ ఎవరికి నోటీసులు ఇవ్వబోతున్నారనేది గులాబీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంలోనే తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా సిట్ అధికారులు బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుకు అధికారులు నోటీసులు జారీ చేయడం కేసీఆర్ కుటుంబంలో ఇప్పుడు చర్చనీయాంశమైంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబుల్ హిల్స్ లోని కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. గత కేసీఆర్ హయాంలో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసిన వ్యవహారంలో ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావులకు అధికారులను ప్రశ్నించారు. కీలక సమాచారం చేరవేయడంలో సంతోష్ రావు పాత్రపై ఆరా తీసేందుకు ఈ నోటీసులు ఇచ్చారు. వ్యక్తిగత గోప్యత ఉల్లంఘన మరియు అధికార దుర్వినియోగం ఆరోపణల చుట్టూ తిరుగుతున్న ఈ కేసు విచారణ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. అసలు దోషులు ఎవరెవరో తేల్చేందుకు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వేగవంతమైంది. ఈ కేసులో కుట్ర కోణాన్ని ఛేదించేందుకు ప్రత్యేక విచారణ బృందం తన పరిధిని విస్తృతం చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఎవరెవరికి చేరవేశారు, ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా సంతోష్ రావుకు నోటీసులు అందాయి. నేడు సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అధికారులు ఆయనను ఆదేశించారు. ఈ కేసులో కీలక సమాచారం సేకరించే ప్రక్రియలో భాగంగా కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడైన సంతోష్ రావును విచారించడం పొలిటికల్ వర్గాల్లో ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ విభాగంలోని కొందరు అధికారులు అనధికారికంగా రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీల ఫోన్లను ట్యాప్ చేశారనేది ప్రధాన ఆరోపణ. కేవలం ప్రతిపక్ష నాయకులనే కాకుండా సొంత పార్టీ నేతలను కూడా నిఘా నీడలో ఉంచినట్లు విచారణలో తేలింది. వందలాది మంది ఫోన్ సంభాషణలు రికార్డు చేయడం కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ పరికరాలను ఉపయోగించినట్లు సిట్కు ప్రాథమిక ఆధారాలు లభించాయి. ఈ సమాచారాన్ని రాజకీయ లబ్ధి కోసం ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల ఎత్తుగడలను తెలుసుకోవడానికి వినియోగించారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై సజ్జనార్ చాలా సీరియస్ గా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీసు ఉన్నతాధికారులను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. మరికొందరు అధికారుల వాంగ్మూలాల ఆధారంగా రాజకీయ నేతలకు నోటీసులు అందుతున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే ఇలాంటి చర్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తుంది. ఈ విచారణలో బయటపడే అంశాలు మున్ముందు మరిన్ని కీలక మలుపులకు దారితీసే అవకాశం ఉండగా గులాబీ నేతల గుండెల్లో మాత్రం గుబులు రేకెత్తిస్తుందని విశ్లేషణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ ముందడుగుతో సిట్ దూకుడుతో కల్వకుంట్ల బ్యాచ్ కు మూడింది అని సర్వత్రా వినిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.